దుబ్బాకను మాజీ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి చేగుంట, నార్సింగి మండలాలకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 50,000 మంది టీచర్లను భర్తీ చేస్తామన్నారు. దుబ్బాకలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. ఇక గ్రామాల్లో కొత్త సర్పంచ్ల చొరవ తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కూడా స్పీడప్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది హరీష్ రావు గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసిండ్రు. అంటే నేను చెప్తున్నా, కొంచెం బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయినుంటే చాలా బాగుంటుండే. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, సార్ ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని ఈ డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనము స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి ఈ శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది అవసరం ఇక్కడ ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యము. మన పిల్లలందరూ కూడా మారుమూల ప్రాంతాలలో వారు ముందుకు వెళ్ళాలంటే విద్య ద్వారానే వెళ్ళొచ్చు. విద్య ద్వారానే ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా మంచిగా చదువుకోవాలి, నేను కూడా మంచిగా ఎదగాలని చెప్పి ఆ ఆలోచన కేవలం విద్య ద్వారా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ల కార్యక్రమము వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు మొన్ననే మీరందరూ చూసినారు, కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు 200 యూనిట్లు ఏదైతే రావాలో, దాంతోపాటు పెన్షన్లు రావాలో, పెన్షన్లు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వచ్చే సంవత్సరంలో కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే మనకు పెన్షన్లు కూడా ఏదైతే చాలా మంది ఎదురు చూస్తున్నారో పెన్షన్లు కూడా వస్తాయి. ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లులు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను ఈ కొత్త సర్పంచులు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి. ఎందుకంటే ఐకేపీ లోన్ అన్న ఏదన్నా ఇప్పించి వారికి ప్రారంభం చేపియండి. లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ గారు మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. మంచిర్యాలలో చేసినాము, ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాప్స్ చేయకండి. దాన్ని ఎట్లనైనా ఎవరినైనా పట్టుకొని ఎట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము లేదు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో, ఇది వచ్చే సంవత్సరం కూడా మనకు మళ్ళా 3,500 ఇల్లులు